ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. దుల్కర్ సల్మాన్ గారికి తెలుగునాట మంచి ఫాలోయింగ్ ఉంది. అది మహానటి నుంచి స్టార్ట్ అయింది, సీతారామంతో కొనసాగుతూ వస్తుంది. అలాగే వెంకీ అట్లూరి దర్శకత్వం పట్ల ప్రేక్షకులకి అంచనాలు కూడా ఉన్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ఆసక్తి కలగడం సహజం. దానికి తోడు ట్రైలర్ కూడా గ్రిప్పింగ్గా అనిపించింది. పీరియడ్ బ్యాక్డ్రాప్లో నవరసాలు ఉన్న ఒక సిరీస్ స్టోరీ చెప్తున్నాడనే అభిప్రాయం కలిగింది. ఈ అభిప్రాయాన్ని ఈ చిత్రం ఎంతవరకు నిలబెట్టిందో చూద్దాం. కథ 1992లో భాస్కర్ అంటే దుల్కర్ గారిని తనని తాను పరిచయం చేసుకోవడంతో మొదలవుతుంది. పాల ప్యాకెట్లు తీసుకొని వచ్చే దుల్కర్ని సిబిఐ ఆఫీసర్ సాయి కుమార్ గారు అక్కడి నుంచి తీసుకొని వెళ్ళడం, అక్కడి నుంచి తన గతమేంటో హీరో చెప్తూ ఉంటాడు. 1989కి వెళ్తాం. ముంబైలోని మగధ బ్యాంకులో క్యాషియర్గా పనిచేస్తూ ఉంటాడు భాస్కర్. అతనిది మధ్యతరగతి కష్టాలు. ఇంట్లో వాళ్ళ నాన్న, భార్య సుమతి అంటే మీనాక్షి చౌదరి గారు, తన చెల్లెలు, భాస్కర్ వాళ్ళ చెల్లెలు, భాస్కర్ వాళ్ళ తమ్ముడు. భాస్కర్కి మీనాక్షికి ఒక కొడుకు. ఇది వీళ్ళ ఫ్యామిలీ. భాస్కర్ మీనాక్షిది లవ్ మ్యారేజ్. వీళ్ళింట్లో మీనాక్షి వాళ్ళ ఇంట్లో భాస్కర్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు. ఎందుకు అంటే భాస్కర్కి 6,000 జీతం అంతే, పెద్దగా ఆస్తులేమీ ఉండవు. దాని గురించి వీళ్ళింట్లో వాళ్ళకి భాస్కర్ మీద చిన్న చూపు ఉంటుంది. మీనాక్షి పంతం పట్టి పెళ్లి చేసుకోవడంతో కాదనలేకపోతారు. వీళ్ళ నాన్న, భాస్కర్ వాళ్ళ నాన్న చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత ఏదో బిజినెస్లో లాస్ రావడంతో అక్కడి నుంచి ఆయన అనారోగ్యం దెబ్బతిని ఇంట్లో ఎవరితోనూ కూడా ఒక్క మాట కూడా మాట్లాడటం, తన గదిలో ఉంటూ ఉంటాడు. భాస్కర్కి టాస్క్ ఏంటంటే తన చెల్లెల్ని చదివించాలి, మంచి భర్తను చూసి పెళ్లి చేయాలి, తన తమ్ముడిని బాగా చదివించి విదేశాలకు పంపించాలి, ఇంటిని చూసుకోవాలి. తనకొచ్చే నెల జీతం 6,000తో ఆ ఇంటిని గడపలేక చుట్టూ అప్పులు చేస్తూ ఉంటాడు. అప్పుల వల్లేమో బయట ఎక్కడ భాస్కర్ కనిపించినా వడ్డీ కట్టు అని వేధిస్తూ ఉంటారు. ఆఫీస్లో భాస్కర్ చాలా నిజాయితీగా పనిచేస్తాడు. తన చిన్ననాటి స్నేహితుడు ఒకతను అదే బ్యాంక్లో ప్యూన్గా పనిచేస్తూ ఉంటాడు. ఈ బ్యాంకుకి లోన్ కోసం రామ్కి గారు వస్తారు. తనకి 2 లక్షల రూపాయలు లోన్ కావాలని, డాక్యుమెంట్స్ ఏమీ లేవు అని చెప్తాడు. కానీ డాక్యుమెంట్స్ లేకుండా లోన్ ఇవ్వడం కష్టమని భాస్కర్ చెప్పడంతో తను నిరాశగా వెళ్ళిపోతాడు. ఒకరోజు ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చే క్రమంలో వడ్డీ వ్యాపారి తన బైక్ని లాక్కొని వడ్డీ చెల్లిస్తే కానీ బైక్ ఇవ్వను అని అనడంతో అక్కడి నుంచి ఆఫీస్కి టైం అవుతుందని పరుగున వెళ్తాడు. తీరా అక్కడికి వెళ్ళి చూసేసరికి భాస్కర్ ఎంతగానో ఎదురు చూస్తున్న రీజనల్ మేనేజర్ ప్రమోషన్ తనతో పనిచేస్తున్న ఇంకొక సహోద్యోగికి రావడంతో చాలా నిరాశ చెందుతాడు. అయితే అక్కడున్న ఆఫీసర్ భాస్కర్తో ఎప్పుడు ఈ రీజనల్ ఆఫీసర్ పోస్ట్ నీదేనని చెప్తూ ఉంటాడు. కానీ ఈరోజు ఇలా జరిగేసరికి భాస్కర్కి చాలా కోపం రావడంతో ఆ ఆఫీసర్ని నిలదీస్తాడు. దీంతో ఆఫీసర్, నీ మీద కంప్లైంట్ చేస్తానుండు, ఈరోజు నీకు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తాను అని చెప్పడంతో భాస్కర్ భయంతో లేదు సార్, నన్ను మన్నించండి, నేనేదో తెలియక చేశాను అని చెప్తాడు. ఆ తర్వాత భాస్కర్ క్యాంటీన్లో కూర్చొని టీ తాగుతూ ఉండే సమయంలో తన ప్యూన్ ఫ్రెండ్ కూడా తన దగ్గరే ఉంటాడు. ఆ టైంలో రామ్కి మళ్ళీ వచ్చి లోన్ గురించి ప్రస్తావించడంతో ప్యూన్ అంటాడు, ఇదివరకే నీకు చెప్పాను కదా లోన్ రాదు అనేసి, మళ్ళీ ఎందుకు వచ్చారు అని అరవడంతో భాస్కర్ రామ్కి గారితో సమాధానంగా మాట్లాడతారు. మీకు ఇప్పుడు ఎంత లోన్ కావాలి అని అడుగుతాడు. 2 లక్షలు. 2 లక్షలు ఇస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అని అడుగుతాడు. ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. ఈ 2 లక్షలకి మీకు ఎంత లాభం వస్తుంది అని అడుగుతాడు. దీన్ని 2 చేసి చూపిస్తాను అంటాడు. అయితే ఇదిగోండి 2 లక్షలను తీసి ఇచ్చేస్తాడు. అంటే భాస్కర్ వాళ్ళ ఆఫీస్లో చాలా నిజాయితీగా పనిచేస్తూ ఉంటాడు. కానీ ఆ నిజాయితీకి ప్రతిఫలం దక్కలేదు. ఎలా తను
ఎంత నిజాయితీగా ఉన్నా తనకు ప్రతిఫలం దక్కలేదన్న బాధతోటి ఈ విధంగా చేస్తాడు. ఎవరికి తెలియకుండా ఆ డబ్బుని తీసుకెళ్ళి తనకిచ్చేసి దానికి వచ్చిన లాభంలో తను తీసుకొని అసలుని మళ్ళీ బ్యాంక్లో పెట్టడం, ఇలా ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. ఒకరోజు రామ్కి 10 లక్షలు అవసరం అవుతాయి. అయితే భాస్కర్ దగ్గరకు వచ్చి 10 లక్షలు కావాలి అని అడుగుతాడు. 10 లక్షలు అంటే పెద్ద అమౌంట్, నా వల్ల కాదు అంత తీసుకురావడం అనేసి అంటాడు. ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఇంతకుముందు ఉండే కష్టాలేవి ఇప్పుడు అంతగా ఉండవు అనమాట. అప్పులన్నీ తీర్చేస్తూ ఉంటాడు, చిల్ల అప్పులన్నీ తీర్చేస్తాడు. తన సేవ్ చేసిన డబ్బులన్నింటినీ తన భార్య పచ్చళ్ళ ఇది ఉంటుంది కదా, ఏమంటారు, పచ్చళ్ళ జాడీలో డబ్బులన్నింటినీ చేర్చి పెడతాడు. తన కొడుకుకి మంచిగా గ్రాండ్గా బర్త్డే కూడా చేస్తాడు. ఆ బర్త్డే అయిపోయిన తర్వాత తన కొడుకు వచ్చి తనని హగ్ చేసుకొని, నేను చాలా సంతోషంగా ఉన్నాను డాడీ, మీరే ఇంతగా నన్ను హ్యాపీగా ఉంచినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పడంతో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తన తండ్రి మనసు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడంతో ఈ నెక్స్ట్ 10 లక్షల ఎలాగైనా చేసేద్దామన్న ఆలోచనతో నెక్స్ట్ డే ఆఫీస్కి సూట్ కేసుతో వెళ్తాడు. అలా సూట్ కేసుతో వెళ్ళినప్పుడు ఆఫీస్లో అడుగుతారు, ఏంటి సూట్ కేసుతో ఆఫీస్కి వచ్చారు అని. అప్పుడు నేను ఈవినింగ్ త్వరగా వేరే ఊరికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళడం అంటే లేట్ అయిపోతుంది, సో అందుకోసమే ఇక పని అయిపోయిన తర్వాత వెళ్తాను అంటాడు. అలాగే ఆఫీస్ పని అంతా సెట్ చేసుకుంటాడు. కానీ ఈసారి బ్యాంక్లో క్యాష్ తీసే టైంలో అక్కడ ఉండే క్యాషియర్ ఎప్పుడు త్వరగా వెళ్ళిపోతాడు ఆ క్యాషియర్, బట్ ఆ రోజు మాత్రం త్వరగా వెళ్ళడు. సో దాంతో ప్యూన్ హెల్ప్ తీసుకొని తన ఫోన్లో డైవర్ట్ చేసేసి ఈ 10 లక్షలని తీసుకొని తన సూట్ కేసులో పెట్టి వెళ్తారు. ఈ 10 లక్షలతోటి రామ్కి దగ్గరికి వెళ్తారు. కానీ అక్కడ ఏమవుతుందంటే సరుకు తీసుకొని వచ్చేస్తారు 10 లక్షలది. కానీ ఆ సరుకు కొనే వ్యక్తి వచ్చేసి ఆ రోజు అందుబాటులో లేకపోవడంతో అది అమ్మలేకపోతారు. రేపు పొద్దున కల్లా 10 లక్షలు బ్యాంకులో లేకపోతే చాలా ప్రమాదం అవుతుంది. సో దీంతో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్న టైంలో భాస్కర్ రామ్కిని, మీరు ఆలోచించండి, ఈ 3 కార్లని కొనగలిగే డబ్బున్న వ్యక్తి ఇండియాలో ఎక్కడన్నా ఉంటాడు, మీరు చూడండి అని అనడంతో తను రామ్కి చాలామందికి కాల్ చేసి అడగడంతో ఒక అతను మాత్రం గోవాలో నుండి నేను పర్చేస్ చేసుకుంటానని చెప్పడంతో వీళ్ళు నైట్కి గోవాకి వెళ్తారు ఈ 3 కార్లతో. కానీ దారిలో ఎవరైనా పట్టుకుంటే ఎలాగా అనేసి ఒక ఆలోచనతోటి ఎవరు పట్టుకోకుండా ఒక రాజకీయ నాయకుడిలాగా ఒక అతన్ని సెట్ చేసి కారులో పెడతారు. అంతేకాకుండా ఒక అందమైన అమ్మాయిని కూడా అదే కారులో తీసుకొని వెళ్తారు. పోలీస్ రైడ్ జరుగుతుంది. ఆ రైడ్ జరిగిన క్రమంలో వీళ్ళు పొలిటీషియన్స్ అని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళి ఆ 10 లక్షల్ని 25 లక్షలుగా మార్చుకుంటారు. సహాయం చేసిన వాళ్ళందరికీ తలా 1 లక్ష ఇస్తాడు భాస్కర్. ఇక్కడ కొన్ని డైలాగ్స్ కూడా చాలా చక్కగా ఉంటాయి. అలా వీళ్ళు లాభం పొందిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ డబ్బుల్ని బ్యాంకులో పెట్టాలి. అదే సూట్ కేసుతో మళ్ళీ ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ చూస్తే ఆఫీస్ అంతా కూడా చాలా గందరగోళంగా ఉంటుంది. అక్కడ ఏదో జరుగుతుందని అయితే తెలుసు, బట్ ఏంటి అన్నది మాత్రం హీరోకి అర్థం కాదు. అక్కడ పోయి అడగ్గా దీనికి రావాల్సిన ప్రమోషన్ ఇంకొక అతనికి వచ్చిందని చెప్పాను కదా, అతను అండ్ ఆ ఆఫీసర్ ఇద్దరు కలిసి లోన్ల విషయంలో స్కామ్ చేస్తున్నారని, దాని గురించి వీళ్ళని సస్పెండ్ చేస్తున్నట్లుగా వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. సో ఆ భాస్కర్కి ప్రమోషన్ ఇస్తారు. ఆ బ్యాంక్ హెడ్గా ప్రమోషన్ ఇస్తారు. అయితే తన సూట్ కేసులో ఉన్న డబ్బుని తీసుకెళ్ళి ఇప్పుడు లాకర్లో పెట్టాలి. ఎలా పెట్టాలి అని ఆలోచిస్తూ ఉండే టైంలో అక్కడి నుంచి 40 లక్షలు అయితే తీసుకొని వస్తాడు. 50 లక్షలు తీసుకొని రావాలి ఆ రోజుకి, 40 లక్షలు తీసుకొని వస్తాడు. సడన్గా ఆఫీసర్ వచ్చేసి ఇందులో ఎన్ని డబ్బులు ఉన్నాయో కౌంట్ చేయనేసి అని అంటే, ఈ గ్యాప్లో కౌంట్ చేస్తూ ఉంటే 40 లక్షలే ఉంటాయి. మళ్ళీ మొత్తంగా నీ సూట్ కేసు ఓపెన్ చేసి చూపించు అని అడుగుతారు. అప్పుడు చూస్తే అక్కడ సూట్ కేసులో బట్టలు తప్ప ఇంకేముండవు. వచ్చి రాగానే తన 10 లక్షలను తీసి తన టేబుల్ మీద పెట్టేసి ఉంటాడు హీరో. అలా అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అలా తప్పించుకొని
అలా తప్పించుకొని ఈ సెటిల్మెంట్స్ ఇక్కడితో ఈ క్యాష్ మ్యాటర్స్ అన్నీ ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటాడు. అయితే ఈయనకి ఎలాగో ప్రమోషన్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాంక్ టు బ్యాంక్కి లోన్ ఇచ్చే క్రమంలో మధ్యలో ఒక బ్రోకర్ ఉంటాడు. ఈ బ్యాంక్కి డైరెక్ట్గా లోన్లు అనేవి ట్రాన్స్ఫర్ చేయరట, మధ్యలో బ్రోకర్ ద్వారానే చేస్తారు. అలా చేసే క్రమంలోనే హర్షద్ మెహ్రా పేరుని వాడతాడు, కానీ హర్షద్ మెహ్రా అనే అతన్ని మనకైతే చూపించరు. అక్కడ ఒక ఏజెంట్ని మాత్రమే చూపిస్తారు. ఆ ఏజెంట్ వచ్చేసి ఈ లోన్లలో పర్సంటేజ్ని తీసుకునేలాగా మనకు చూపిస్తారు. అయితే తన ఇంతకుముందు మునుపటి స్టేట్మెంట్ అంతా హీరో తీసి చూసే క్రమంలో వీళ్ళ ఆఫీసర్లకి కూడా బ్యాంక్ ట్రాన్స్ఫర్ లావాదేవీలు జరిగినట్టు తను తెలుసుకొని హీరో భాస్కర్ వచ్చేసి ఆ ఏజెంట్ని కలిసి మీకు ఇచ్చే లోన్లో నాకు 1% కమిషన్ కావాలి, అది కూడా నాకు క్యాష్గానే కావాలి అనేసి అంటాడు. సరే అనేసి ఆ ఏజెంట్ కూడా ఒప్పుకుంటాడు. అలా తనకి మొదటిగా వచ్చే పేమెంట్ 25 లక్షలు. ఈ 25 లక్షలని బ్లాక్ మనీ నుంచి వైట్గా మార్చాలి అనేసి తనకు తెలిసిన ఒక హవాలా వ్యక్తి దగ్గరికి వెళ్ళి మార్చమని అడుగుతాడు. అప్పుడు 25 లక్షలని లాటరీ టికెట్లో పెడదాం, ఆ లాటరీ అతనితో మీకు లాటరీ పడినట్టుగా చూపిస్తాడు, అలా మీకు అది మీ అకౌంట్లోకి మారిపోతుంది అనేసి అంటాడు. అలా ఒక లాటరీ టికెట్ కొని అతనికి ఆ లాటరీ వచ్చిందని పేపర్లో నోటిఫికేషన్ వచ్చేలాగా చేసి అందరి ముందు లక్కీ భాస్కర్గా చలామణి అవుతాడు. అలా వచ్చే మనీనంతా తన భార్య పేరు మీద పచ్చళ్ళ కంపెనీ ఒకటి పెట్టి అలా బ్లాక్ నుంచి వైట్గా మారుస్తూ ఉంటాడు. తన ఇంట్లో కష్టాలు తీరిపోయాయి, తన చెల్లికి మంచిగా పెళ్లి చేస్తాడు, తన తమ్ముడిని అమెరికాకు పంపించేస్తాడు. మీనాక్షి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళని బాగా చూసుకుంటారు, ఎందుకంటే డబ్బు వచ్చేసింది కాబట్టి. ఇదే క్రమంలో వీళ్ళు ఒకరోజు బంగారం షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ బంగారం కొనే టైంలో అక్కడ పనిచేసే వాళ్ళు, ఆ బంగారం షాప్లో పనిచేసే వాళ్ళు వీళ్ళని సరిగ్గా గౌరవం చేయకపోవడంతో తనకు హీరోకి బాగా కోపం వచ్చి తన దగ్గర ఉన్న డబ్బంతా తీసుకొచ్చి అక్కడున్న బంగారాన్ని మొత్తం ఒక్కటి కూడా మిగిల్చకుండా కొనేస్తాడు. ఈ సీన్స్ అంతా కూడా చాలా బాగుంటాయి. అంతేకాకుండా హీరో ఏజెంట్, బ్యాంక్ ఏజెంట్ ఒక అతను ఉంటాడని చెప్పాను కదా, ఆ ఏజెంట్ దగ్గర స్టాక్ మార్కెట్ల దగ్గర నుంచి వాళ్ళు దాంట్లో చేసే స్కామ్ కూడా తెలుసుకొని మీరు ఎప్పుడెప్పుడు స్టాకులు కొంటున్నారో, ఏమేమి స్టాకులు కొంటున్నారో నాకు చెప్పాలని, ఎప్పుడు మీరు అమ్ముతున్నారో దానికి అప్పుడు కూడా నాకు చెప్పాలని చెప్తూ ఉంటాడు. అలా జరిగే దాంట్లోనే భాస్కర్కి దాదాపుగా 100 కోట్లు తన బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఇక వాళ్ళ నాన్నకి తెలుస్తుంది. ఇంట్లో తన భార్యకి భాస్కర్కి కొంచెం చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ డబ్బు బాగా రావడంతో తనని నిర్లక్ష్యం చేస్తున్నాడనేసి అదొక వాదనగా పోతూ ఉంటుంది. అయితే తన తండ్రి ఎప్పుడు మాట్లాడని తండ్రి కూడా ఒకరోజు మాట్లాడి, నువ్వు ఇలాంటి స్కామ్ ఏదో చేస్తున్నావు నాకు అర్థమైంది అని చెప్పడంతో నిజం ఒప్పుకుంటాడు భాస్కర్. ఆట ఆడడం కాదు, ఆ ఆటని ఎప్పుడు ఆఫ్ చేయాలో కూడా తెలుసుకో అనేసి అంటాడు. ఈ మాటతోటి ఇక తన పాకెట్లో 1 మంత్ నుంచి రిజిగ్నేషన్ లెటర్ని పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అంతేకాకుండా ఆర్బీఐకి బ్యాంక్లో జరిగే మోసాల గురించి చెప్తాడు, కంప్లైంట్ ఇస్తాడు. ఆ ఆర్బీఐ ఆఫీస్లో ఉండే ఒక అతను వీళ్ళ హెడ్ ఆఫీసర్కి ఆ లెటర్ని పంపిస్తాడు. దీంతో ఈ స్కామ్కి అంతటికీ కారణం భాస్కర్ అన్నట్లుగా వాళ్ళు చిత్రీకరిస్తారు. దాంతో సరే నేను రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాను అంటారు. మీ అకౌంట్లో ఉన్న ఆ డబ్బుల్ని కూడా మాకు ఇచ్చేసి వెళ్ళిపో అంటాడు ఆ బ్యాంక్ అతను. సరే అనేసి అన్నిట్లోనూ చెక్కుల్లో సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతాడు. ఆ ఆఫీసర్ కూడా చెక్కులు అన్ని సంతకాలు కరెక్ట్గా ఉన్నాయనేసి అనుకుంటాడు. అక్కడి నుంచి భాస్కర్ అమెరికాకు వెళ్ళిపోతాడు. తీరా వీళ్ళు ఆ చెక్కుల్ని డిపాజిట్ చేసే టైంలో బ్యాంక్లో పనిచేసే ఒక ఆవిడ అంటుంది, ఈ చెక్కులన్నీ చెల్లవండి ఎందుకు చెల్లవు అని అడుగుతారు. 2 రోజులకు ముందే, ఈ చెక్ డేట్కి 2 రోజులకు ముందే భాస్కర్ తన అకౌంట్ని డీయాక్టివేట్ చేసేసాడు. సో ఈ అకౌంట్ ఇకపై చెల్లదు అని చెప్పడంతో వాళ్ళు కంగు తినే పరిస్థితి ఆ ఆఫీసర్స్. అలా 100 కోట్లతోటి భాస్కర్ అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోతాడు.
ఈ తరహా కథ ఇంతవరకు తెలుగు తెర మీద రాలేదు. హిందీలో అయినా స్కామ్ 1992 అనే హర్షద్ మెహతా కథ ఓటీటీలో సిరీస్గా వచ్చింది తప్ప సినిమాగా రాలేదు. కనుక ఇది వెండి తెర మీద కొత్త అంబినేషన్స్ అని చెప్పాలి. 1990 నాటి ఆర్థిక మోసాల నేపథ్యంలో కథని రాసుకోవడం చాలా బాగుంది. ఆద్యంతం ఉత్కంఠం కలిగించేలాగా జంక్ సీన్లు, అవసరం లేని పాటలు పెట్టకుండా కథనాన్ని నడిపించిన తీరుని మెచ్చుకోవాలి. విద్యావంతులకి కూడా అర్థం కాని బ్యాంకింగ్ స్కామ్ సబ్జెక్ట్ని సామాన్యుడికి అర్థమయ్యే తీరులో చెప్పాడు డైరెక్టర్. సినిమా మొత్తానికి ప్రధానమైన లొకేషన్లు 3: బ్యాంకు, ఇల్లు, గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర వడాపావు బండి. మధ్యలో 1-2 బిట్లు షిప్ యార్డ్లోనూ రోడ్డు మీద కనిపిస్తాయి. మొత్తం సంభాషణల మీద, సన్నివేశాల మీద నడిచే చిత్రం. పైకి కమర్షియల్ ఎలిమెంట్ ఏది ఉన్నట్టు ఉండదు, అయినా కమర్షియల్ సినిమాలా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి బాగా ప్లస్ అయిన అంశం కథన రచన, దర్శకత్వం. ఈ రెండిటితో పాటు కెమెరా వర్క్ నిలబెట్టింది. మ్యూజిక్ కూడా పర్వాలేదనిపించింది. ఈ సినిమా డైలాగులు కూడా ఒక్క రోజులో ఒక్క అరగంట నాకు నచ్చినట్టు జరగలేదు, దానికి జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేను అనేది సందర్భోచితంగా ఉంటూనే ఒక వ్యక్తిత్వ వికాస కొటేషన్లా ఉంటుంది. నేను అబద్ధం చెప్పలేదు, నిజాన్నే తెలివిగా చెప్పాను. ఈ డైలాగ్ కూడా చూసే క్రమంలో బాగుంటుంది. దిస్ ఈజ్ ఇండియా. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి, రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనపడాలి. ఈ డైలాగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మొత్తానికైతే ఈ సినిమా చాలా బాగుంది. భాస్కర్ ఎక్కడా దొరకకుండా చివరి వరకు తన 100 కోట్ల స్కామ్ని పర్ఫెక్ట్గా చేశాడని డైరెక్టర్ చూపించిన తీరైతే చాలా సపోర్టివ్గా, చాలా బాగుందనే చెప్పాలి. దుల్కర్ సల్మాన్ గురించి ఇప్పటి వరకు తెలుగులో కనిపించిన 3 చిత్రాలు పీరియడ్ బ్యాక్డ్రాప్ సినిమాలే. మహానటి, సీతారామం తర్వాత ఇది. తన స్టైల్ నటనతో మెప్పించారు. మీనాక్షి చౌదరి గారు గృహిణి పాత్రలో ఒదిగిపోయారు. భాస్కర్ తండ్రిగా నటించిన సర్వదమన్ బెనర్జీకి సెకండ్ హాఫ్ మధ్యలో వరకు డైలాగులే లేవు, కానీ అక్కడి నుంచి కథని మలుపు తిప్పే విషయంలో తోడ్పడిన పాత్ర సూపర్ అనే చెప్పాలి. ఈ చిత్రంలో హర్షద్ మెహ్రా పేరుతో ఒక పాత్ర ఉంటుంది, కానీ ఆ పాత్ర మొహం మనకు కనపడదు. మెయిన్ స్టోరీ అంతా దీని నేపథ్యంలోనే జరుగుతుంది. చేసిన నేరం నుంచి తెలివిగా తప్పించుకోవడం, చేస్తున్న నేరంలో తీసుకునే జాగ్రత్త, చేయబోతున్న నేరానికి ముందుగానే రాసుకునే ప్రణాళిక, ఇన్ని చేసినా ఎవరికి నష్టం వాటిల్లకూడదనుకునే ఆలోచన, ప్రతి ఆర్థిక నేరంలోనూ క్యాలిక్యులేషన్, అందులోనూ మానవతా దృక్పథం, ఇవే ఈ చిత్ర కథానాయకుడిలోని లక్షణాలు. సగటు ప్రేక్షకుడికి నచ్చేలాగా, ఏ మాస్ హంగులు లేకపోయినా మాస్ ఆడియన్స్కి కూడా బాగా నచ్చేలాగా ఉంది. ఎందుకంటే సగటు మాస్ ప్రేక్షకుల్లో సామాన్యుడి నుంచి ధనవంతుడిగా ఎదిగిన వాళ్ళ కథల్ని ఓన్ చేసుకొని ఆ హీరో పాత్రలో తమని తాము ఊహించుకునే గుణం ఉంటుంది. దానిని కరెక్ట్గా పట్టుకున్నారు దర్శకులు. ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని బాగా ఆకర్షిస్తుంది. బ్యాంకింగ్, షేర్ మార్కెట్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇంకాస్త ఎక్కువ నచ్చుతుంది. ఎంతైనా లక్కీగా దుల్కర్ సల్మాన్ గారు లక్కీ అనే చెప్పాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.